ఓం సాయిరామ్. జై కనకదుర్గా మాతకు జై. మన అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బిడ్డ, నీకు నీ వంశం యొక్క అభివృద్ధి కొరకైనా సరే నీ కోరిక తీర్చేటటువంటి ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణము అనేది ఈ యొక్క కథ విన్న వారందరి జీవితాల్లో వాళ్ళ యొక్క వంశాభివృద్ధి జరుగుతుంది. పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే వాళ్ళు కోరుకునే ప్రతి కోరిక తీర్చేటటువంటి ఈ కథను కనుక ఈరోజు నువ్వు వినగలిగినైతే నీ జీవితంలో కూడా అన్ని మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఆ శ్రద్ధ చూపకుండా, నిర్లక్ష్యం చేయకుండా తప్పక ఈ కథను వినండి అని కనకదుర్గమ్మ వారైతే మనకి ఈ కథను తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ కథ ఏమిటి అంటే, ఒకానొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం తిరుగుతూ అటు అంతా కూడా సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్తారు. లోకములలో తాను చూసిన విశేషములన్నీ చెప్పడము అనేది మొదలు పెడతారు. అప్పుడు నారదుడు వల్లీ కళ్యాణము చేయించడానికే ఇక్కడికి వచ్చారు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజుడై ఒక పిల్ల అరణ్యము నందు పుట్టి ఉండగా ఒక బిల్లు నాయకునికి దొరికింది. ఆ పిల్లను తీసుకుని ఆయన పెంచుకుంటూ ఉన్నారు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమైన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి, అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి, ఎప్పుడూ కూడా నువ్వు చూసి భయపడకూడదు సుమా. ఎవ్వరు ఆ పిల్లను ఒంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి పొంగిపోతారు అన్నాడు. నారదుడు ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు బిల్లాపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదునికి బిల్లరాజు ఎదురు వచ్చాడు. మంచి పువ్వులు, తేనె, పళ్ళు తీసుకుని వచ్చి నారదునికి పెట్టాడు. నారదుడు బిల్లారాజుతో, నీకు ఒక శుభతరుణంలో మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురిగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు పరమ సౌందర్య రాశి అయిన జగదాంబ అందాలు పోసుకున్నవారో, ఎవరు శంకరుని తేజస్సును పొందినవారో, ఎవరు గొప్ప వీరుడో, ఎవరు మహాజ్ఞానియో, ఎవరు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టము అని అన్నాడు. బిల్లరాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోతాడు. కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి, బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యము అంతటినీ కూడా ఒక చోట రాశీభూతం చేసిన ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లీదేవి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. లతాంగి, నన్ను చేపట్టవా అని అడుగుతాడు. ఆవిడ ఈయన వంక చూసి, అబ్బో ఇతడు ఎంత అందగాడో అనుకుని, నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అనేది అవుతుందని చెప్పాడు కదా అని ఆలోచిస్తూ ఒక్కసారిగా చూసి, ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు, కానీ నా మనస్సు నందు పాప పంకిలమైన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందిన దానను కనుక పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటే బాగుండు కదా అని అనుకుని, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను మాత్రమే అడగాలి, అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనసు ఆయనకు అర్పించబడింది అని కూడా ఆమె తెలియజేస్తుంది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారిగా తన నిజస్వరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోతుంది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తరువాత ఆ పిల్ల మనసులో
కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఎక్కడి మహానుభావుడు, నేను ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదు అని. చెలికెత్త, ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు, ఒక ఆకు మీద ఉత్తరం రాసి ఇవ్వు, నేను పట్టుకుని వెళ్ళి ఆయనకు ఇస్తాను అని ఆ చెలికెత్త అంటుంది. అంతలో అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉంటాడు. చెలికెత్తి వెళ్ళి పత్రము చూపిస్తుంది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు చెలికెత్త, అలా వద్దు, నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని కూడా తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చుని అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈలోగా తెల్లారిపోతుంది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరు కనపడతారు. బిల్లనాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు కదా. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలోనే ఉన్నారు. అక్కడ కూర్చుని ఉన్నారు కనుక వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించారు. సుబ్రహ్మణ్యుడు వేలగా నవ్వుతూ వాటన్నిటిని స్వీకరించి వల్లీదేవిని వంక చూస్తూ వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ కూడా క్రింద పడి స్పృహ తప్పిపోతారు. అప్పుడు వల్లీదేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడుస్తుంది. అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ కూడా స్పృహ అనేది వచ్చి లేస్తారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరిస్తారు. ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యునికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోతారు. అందరూ కూడా తన్మయంతో ఊగిపోతారు. శ్రీ దేవసేన సుబ్రహ్మణ్యుల కళ్యాణంబు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన ఉండేది. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు కూడా ఉంది. ఒక రోజున దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను చూస్తాడు. భయపెట్టి దేవసేనను భయపెడుతూ ఎత్తుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెడుతుంది. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెళుతూ ఉంటారు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ఈ దేవసేనిని నా కుమార్తెగా ఇవ్వాలి, ఇటు నుంచి పెంచుకుంటాను, ఇక్కడ నుంచి దైత్యసేనని నీ దగ్గర ఉంచుకోండి, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అధిష్టదేవికి చెప్పి ఆమెను తీసుకువెళ్ళి పెంచుకుంటాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంటే ఇంద్రునికి ఒక ఆలోచన కలుగుతుంది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమంతో పాటు కారుణ్యం కూడా అపారముగా కలిగిన వాడే ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహము అనేది చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అనేది జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఈ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేస్తారు. తన కుమార్తెను అలాంటి వాడికి ఇచ్చి వివాహం చేయాలి అని కూడా తను నిశ్చయించుకున్నాడు. వెళ్ళి కుమారస్వామిని వేడుకుని దేవసేనని ఇచ్చి కూడా వివాహం చేశాడు. వివాహం చేసిన స్థలాన్ని తిరుప్పరకుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కలగాలి అంటే కుమారస్వామి యొక్క ఆరాధనము చేసి తీరవలనని కూడా మన శాస్త్రము అనేది చెబుతుంది. సుబ్రహ్మణ్య అనుగ్రహమును మనం పొందాలి. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మనము పరిపూర్ణ కరుణా కటాక్షములు సిద్ధిరస్తు. నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వస్తారు. నేను ఎంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లి శ్రీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిపి నీ అరమరికలు లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భక్తుల కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్యం యొక్క స్వామివారు తిరుత్తని యందు వెలిసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే మన యొక్క పాపములన్నీ కూడా దగ్ధమైపోతాయి. వంశ అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా జరుగుతాయి. అందరం భక్తితో వంశం శరవణ భవాని వ్రాసి స్వామి వారి అనుగ్రహము అనేది పొందుదాం. ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తారు ఆ భగవంతుడు. కనుకనే ప్రతి ఒక్కరము కూడా ఆ దేవుణ్ణి ఓం సం శరవణ భవ, ఓం సం శరణ భవ అనే మంత్రంతో మనం గనక ప్రతినిత్యము
పలుకుదాం ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి. మోపిదేవిలో కూడా సుబ్రహ్మణ్య స్వామి చాలా ప్రత్యక్ష దర్శనము. అసలు ఎంతో మహిమగల క్షేత్రం ఫ్రెండ్స్. నేను ఎన్నోసార్లు ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఎంతగానో నేను నా జీవితంలో తపన పడుతూ ఉంటాను. ఆ స్వామి దగ్గరకు నేను ప్రతినిత్యము వెళ్తూ ఉంటాను. అంత మాత్రమే కాదండి, నాకు సాయినాథుని కూడా ఆ స్వామి మాత్రమే నాకు కరుణతో నాకు ప్రసాదించారు. ఆ స్వామి వల్లనే నేను బాబావారిని తెలుసుకోగలిగాను. అయితే ఎంత మహిమాన్వితమైన క్షేత్రాన్ని మీరందరూ కూడా దర్శించి మీరందరూ కూడా ఆ స్వామి కరుణా కటాక్షాలు పొందాలి. అంత మాత్రమే కాదు, ఎవరైనా కానీ పిల్లలు కలుగక ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు చూడండి. వాళ్ళు తప్పకుండా మోపిదేవి గనుక మీరు ఆ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే మీ జీవితంలో మీకు పిల్లలు లేని ఆ లోటును స్వామి కరుణతో మీకు పిల్లలను అనుగ్రహిస్తారు. పిల్లల కోసము కావాలి అనుకున్న వారు తప్పకుండా మీ కథను విన్నా కూడా చదివినా కూడా రోజు కనుక వింటే ఓం శం శరణవ భవ అనే మంత్రాన్ని కనుక జపిస్తూ ఉంటే మన జీవితంలో చాలా మంచి అనేది జరుగుతుంది. అందుకనే మనకి ఈరోజు అమ్మవారు ఈ కథను మనందరికీ కూడా తెలియజేశారు. ఈ కథను అందుకున్న వారందరికీ కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అమ్మ సన్నిధి.